జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎస్పీ డీఎస్పీ రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు ఎస్పీ డీఎస్పీ రమేష్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిఐ రాఘవరావు, ఆర్ఐ సంతోష్, సూపరింటెండెంట్ షబ్బీర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోలి మసూదర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9 నాటికి రైతులందరికీ 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, రైతు భరోసాను పెంచి అమలు చేస్తామని, ధాన్యం ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తుందని విమర్శించారు. తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, ధాన్యానికి 2300 మద్దతు ధర ప్రకటించడమే కాకుండా పత్తికి 7500 కనీస మద్దతు ధరను ప్రకటించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ముసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల రైతులు కంటతడి పెడుతున్నారని అన్నారు. తక్షణమే రైతులందరికీ 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీజన్ ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా నవీన్ రెడ్డి, కాసాల వెంకట్రెడ్డి, కర్ర దామోదర్ రెడ్డి, అంతటి వెంకన్నగౌడ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానమైన డిమాండు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది 500 రూపాయలు మీరంటే సన్న రైతులు సన్న వడ్లకి ఇస్తా అంటారు. ఎంత మోసం అండి ఇది. సన్నోట్లు అసలు కొంతకు వస్తాయా? మిల్లర్ల కాడికే పోతాయి అన్నీ కూడా. సన్నోట్లకి ఇస్తాను, దాని మీద ఒక సబ్ కమిటీ వేసి బట్టి విక్రమార్క గారు మేము సన్నోట్లకి ఇస్తాం, మిగతా దొడ్డోడ్లకి ఇవ్వమంటారు. అరే ఎంత మోసం అండి ఇది. మొదలు ఎందుకు చెప్పలేదు అది? మీ బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న అన్ని రకాల యొక్క వరి ధాన్యానికి బేషరతుగా 500 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2300 ఇస్తుంది. మీరు ఒక 500 రూపాయలు కలిపి రైతులకు ఇవ్వనట్టయితే పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా పూర్తిగా కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ కూడా మేము అడ్డుకుంటామని చెప్తున్నాం. కాబట్టి వెంటనే 500 రూపాయలు ఇవ్వాలి. రైతులకు 15,000 రూపాయలు పూర్తిగా కూడా గత సీజన్లు ఇచ్చినటువంటి 5,000 ఇచ్చిన గత బకాయిలు ఈ యొక్క ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 7,500, తర్వాత ఇప్పుడు 17,500 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి తమ యొక్క ఖాతాలో జమ చేయనట్లయితే మేము పూర్తిగా కూడా ఈ యొక్క నెల 30వ తారీఖు వరకు అవుతాం. 30వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి మరి యొక్క రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నారు. రైతుల సమస్యలపైన నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయము రైతు భరోసా రుణమాఫీ 40% రైతులు మాత్రమే రుణమాఫీ జరగడం జరిగింది. పొలాలు కోత కోస్తున్నా కానీ ఇంతవరకు ఐకేపీ సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తా అన్నటువంటి 500 రూపాయల బోనస్ కూడా వెంటనే ఈ క్రాప్ తోటి జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అకాల వర్షాలతోటి కాలువలకు గండ్లు పడడం జరిగింది. ఆ కాలువలు కూడా పూర్తిగా పూడ్చకపోవడంతో పొలాలు ఎండిపోవడం కూడా జరుగుతున్నది. ఆ విషయాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేయడం జరుగుతున్నది. రైతు భరోసా లాస్ట్ టైం ఇవ్వలేదు, ఈసారి కూడా ఇస్తాన్న ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా రైతులు అందరికీ కూడా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో మరి అదనపు కలెక్టర్ గారికి మరి వినతి పత్రం బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఇట్టి విషయంగా మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలతో వచ్చి మరి
నెలల తరబడి గడుస్తున్నా కూడా ఎలాంటి రైతుల పట్ల ఎలాంటి మీ రైతు ప్రభుత్వంగా ఉంటామని చెప్పి కూడా దాంట్లో ఫెయిల్ అని చెప్పిన ఎలాంటి సందేహం లేదు. 2 లక్షల రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిపోయింది. అట్లనే మరి రైతులకు మద్దతు ధర కల్పిస్తా అని చెప్పి దాంట్లో కూడా ఇదైపోయింది. ఎక్కడికక్కడ గండ్లు పడి మరి రైతులు కడగండ్లతోటి మరి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఒక హైడ్రా అని పెట్టుకొని హైడ్రా విషయంలో పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ ఒక వితౌట్ నోటీస్ లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా మరి మేము మరి నల్గొండ జిల్లా తరఫున మరి ఖండిస్తూ ఈ రైతుల పక్షాన ఏదైతే ఇచ్చినామో దాని మీద వెంటనే మరి చర్యలు తీసుకొని మరి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి జరిగిన నష్టాల్ని వెంటనే మరి సకాలంలో పూర్తి చేయాలని చెప్పని కోరుతాం. జీవో నెంబర్ 55 ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని PRTU-TS జిల్లా అధ్యక్షుడు DVN ఫణికుమార్ కోరారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండే విధంగా చూడాలని కోరారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన PRTU-TS కార్యవర్గం శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పలు వినతి పత్రాల్ని DEOకు అందజేశారు. అనంతరం ఫణికుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క పాఠశాలకు కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించడంపై ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు కాకుండా సమీప ప్రాంతాల్లోనే సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. DEOను కలిసిన వారిలో PRTU-TS జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి, మారేడు వెంకట్రెడ్డి, చందర్ నాయక్, వెంకట్రెడ్డి, గోపీనాయక్, సత్తయ్య, యూసుఫ్ పాషా, పాంపాటి శ్రీనివాస్, బత్తుల భాస్కర్, సట్టు గోపి, సుధీర్ కుమార్, శ్రీనివాసచారి, వాసుదేవారెడ్డి, మాధగోని వెంకటేశ్వర్లు, మహమ్మద్ గౌసుద్దీన్, రఘుపతి, గుర్రం రవి, శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లాకు రెండోసారి ఏకగ్రీవకంగా ఎన్నికైనందుకు ఐబీసీ వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులు DO గారిని కలవడం జరిగి ఈ సర్దుబాట్లు 23 జీవోకు సంబంధించిన సర్దుబాటులో అందరు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, అనేక స్కూల్స్లలో హై స్కూల్స్లలో సబ్జెక్టు నీడున్న చోట ఆ ప్రాంతంలో వాటిని గుర్తించి ఏ మండలంలో ఒక నియరెస్ట్ మండలంలోకే టీచర్లను అడ్జస్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఈవినింగ్ క్లాసులు మా పిల్లల కోసమే మన భవిష్యత్తు కోసమే కానీ ఈ దసరా పండుగ సెలవులు వచ్చిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి ఈవినింగ్ క్లాసులు పెట్టాలని విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల సమస్యలపైన DO గారికి విన్నవించడం జరిగింది. ఏదున్నా ఒక ప్రాథమిక సభ్యుడు శ్రేయస్సు కోర్సుకే పనిచేస్తామని, ప్రాథమిక సభ్యుడిని నిలబెట్టడానికి ఎటువంటి భేదాలు లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి సంఘ నిర్మాణానికి కష్టపడతామని, రాబోయే MLCని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా నూతన కార్యవర్గం ఈరోజు మర్యాదపూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారి మా నాయకుడు భిక్షపతి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, PRTU సీనియర్ కార్యకర్తలంతా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి రావడం జరిగింది. ఫణికుమార్ అధ్యక్షుడిగా, మేకల జానారెడ్డి కార్యదర్శిగా నల్గొండ జిల్లాలోని 33 మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా DO గారితో ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు సంఖ్య ప్రకారంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆ సర్దుబాటు గురించి ఎవరికి అన్యాయం జరగకుండా, ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇంటీరియర్ ప్లేసులు రాకుండా కొంచెం ఆలోచించి సర్దుబాట్లు చేయాలని DO గారిని విన్నవించుకోవడం జరిగింది. ప్రత్యేక తరగతుల గురించి కూడా చర్చించడం జరిగింది. మొదటిసారిగా మరి ఎన్నికలు జరిగినప్పుడు అధ్యక్షుడిగా ఫణికుమార్ని, ప్రధాన కార్యదర్శిగా జాన్రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా ఓరుగంటి శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు DO గారిని కలవడం జరిగింది. DO గారిని కలిసి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది. 25వ జీవో నెంబరు సమస్యపై ఉన్న సర్దుబాటు గురించి మరియు మహిళా ఉపాధ్యాయుల సర్దుబాటు గురించి చర్చించడం జరిగింది. హై స్కూల్లో సంఖ్య ప్రకారము ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పడం జరిగింది. PRTU సంఘము ప్రాథమిక సభ్యుని యొక్క సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తుందని తెలియజేస్తుంది.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు విచ్చేసి లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్ పాలకేంద్రం ఎదురుగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం తన సొంత ఇంటిని ఇచ్చి ప్రోత్సహించిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొని పోరాటం నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు అన్ని విధాలుగా సహకరించిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని, తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పెండెం ధనుంజయ్, చెరుపల్లి జయప్రకాష్, మిరియాల యాదగిరి, కంచనపల్లి రవీంద్రరావు, మూడవేణు, ఐతగోని యాదయ్య, సిరిగిరి వెంకట్రెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, గంజి రాజేందర్, లక్ష్మీనారాయణ, వనం చంద్రశేఖర్, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, శివ, కృష్ణయ్య, కరుణ, సూర మహేష్, రుద్రాక్ష వెంకన్న, కంకణాల వెంకట్రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు, సురేష్, కంచర్ల విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఆయనని గౌరవించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఆయన ఒక పెద్ద తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలు బాగుంటారు, బాగుపడతారు, తెలంగాణ సమాజం అంతా కూడా బాగుపడతారు అనే ఆలోచనతో ఆ రోజు ఆయన సొంత ఇల్లునే మరి తెలంగాణ కోసం ఆ పార్టీ ఆఫీసుగా మరి ఇచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యమం కోసం మరి 69 కానీ ఆ తర్వాత కానీ మరి ఉద్యమాల్లో పాల్గొని మరి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకత్వానికి కానీ మరి ఆర్నిశలు సహకరించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఆయన కోరిక మేరకు, ఆయన ఆలోచన మేరకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోయారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ పేద ప్రజలందరూ కూడా బాగుండాలి, మరి రైతాంగం అంతా కూడా బాగుండాలి, సర్వ మతాలు బాగుండాలి అనే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు పోయినటువంటి క్రమాన్ని మనము చూసినాం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ కలలు అన్నటువంటి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మరి వచ్చిన తెలంగాణ మరి రిటర్న్ తీసుకుపోయే పరిస్థితి ఉంది. మనమందరం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అందరం కూడా కలిసికట్టుగా లేకపోతే మళ్ళీ ఈ తెలంగాణని విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి కుట్రలు వండుతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితిలో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి సోదరులారా. ఇలా ఆ రోజు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా ఆగమైపోయినాయి. ఇలా మరి ఆ రోజు కేసీఆర్ గారు మరి రైతాంగం బాగుంటే, ప్రతి కులం బాగుంటే, అందరూ బాగుంటే ఈ తెలంగాణ బాగుంటుందని ఆనాడు కేసీఆర్ గారు నాయకత్వంలో ముందుకు సాగితే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా నడ్డి వీడ్చే పరిస్థితిలో ఇలా రైతాంగానికి మరి రైతు భరోసా ఇప్పటివరకు రాలే. మరి పేద చిన్న ఆసరా పెన్షన్కి సంబంధించినటువంటి వారికి 4,000 రూపాయలు వస్తాయంటే ఇప్పటి వరకు కూడా ఆసరా పెన్షన్ని 4,000 రూపాయలు చేయలే.
మహిళల కోసం మరి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇంతవరకు తులం బంగారం ఇవ్వలే. మరి రుణమాఫీ పూర్తిగా చేస్తున్నారు. డిసెంబర్లోనే కంప్లీట్ చేస్తున్నారు. 2,00,000 రూపాయలు ఇప్పటివరకు కూడా ఇవ్వలే. మరి ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ అభివృద్ధి నోచుకోకుండా నిర్లక్ష్యం అవుతున్నటువంటి సందర్భాన్ని గ్రహించి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి కొండా లక్ష్మణ్ బాబూజీ కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సాధించి ఏ విధంగా అయితే ప్రజలకు అవసరాలను తీర్చిందో ఆ విధంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగానే ముందుకు పోయి మరి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి చేసి ముందుకు సాగాలని మరి మనం అందరం కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ కలలు కన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మేము జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి చాలా సంతోషిస్తూ అన్న స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి విచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మణ్ బాపూజీ గారి నిజమైన వారసునిగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ తెలంగాణని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలబెట్టి సాధించిండు. అట్లాంటి తెలంగాణని ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత వీళ్ళు తీసుకుపోవాలి తప్ప ఖరాబు చేయొద్దని చెప్పి ఇప్పుడు అన్నగారు తెలియజేసారు. మరొకసారి పద్మశాలి జాతిపిత తెలంగాణ గాంధీగా పిలువబడ్డటువంటి స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా మరి తెలంగాణ యావత్ ప్రజానికానికి పద్మశాలి సమాజానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ 109 జయంతి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండలో నెలకొల్పబడినటువంటి కాంస్య విగ్రహం దగ్గర మరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసి ఆ కార్యక్రమానికి మరి మాన్యశ్రీ మరి కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అందరం కూడా కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలు. అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి ముద్రించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిర్యాల యాదగిరి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 80 సంవత్సరాల పోరాట జీవితంలో ఎవరికీ లొంగకుండా ప్రజల కోసమే జీవించారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలు ముఖ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయడం కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం బహుజనులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ స్మార్ట్ అవార్డు గ్రహీత సిరిపోలు వెంకటపతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, చిలువేరు చంద్రయ్య, మిర్యాల సోమయ్య, మునాస ప్రసన్నకుమార్, వీరమల నాగరాజు గౌడ్, ప్రవీణ్, వల్ల కీర్తి శ్రీనివాస్, మర్చగిరి సైదులు, గంజి భిక్షమయ్య, ముషం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి అధికారంగా చేయడం జరుగుతుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది హైదరాబాద్ రోడ్లో. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి 2 సార్లు ఎమ్మెల్యే అయి ఒకసారి మంత్రి పదవి తీసుకొని తెలంగాణ రాష్ట్ర కొరకు అనేక శ్రమపడ్డటువంటి వ్యక్తి. వారు జలదృశ్యాన్ని కూడా తెలంగాణ సాధన కొరకు అప్పగించినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధన కొరకు మంత్రి పదవి కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు మనం అందరం సాధించాలని కోరుకుంటా ఉన్నాం. తర్వాత అదే రకంగా ఎన్నో పోరాటాలు చేసేసి చేనేత సహకార సంఘాలని ఉద్భవించినటువంటి వ్యక్తి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీని కూడా పుట్టించి వాటికి నామరూపాలు అన్నీ కూడా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు వారికి ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అందరూ కూడా పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయాలు అందరం కలిసి నడపవలసిన బాధ్యత మనపై ఉన్నదని ఐబీసీ ద్వారా తెలియజేస్తాను. దాడి చేసినటువంటి గొప్ప యోధుడు, న్యాయవాది, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా వాదించినటువంటి గొప్ప వ్యక్తి. 1952లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా, 1969లో
తన మంత్రి పదవిని రాజీనామా చేసి తొలి దేశం మలి దేశం ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి నాయకుడు. దళిత బహుజనులు అధికారంలోకి రావాలని కాంక్షించి తన ఇంటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుల సంఘాలను నడిపినటువంటి గొప్ప యోధుడు. అంతేకాకుండా వారు 97 సంవత్సరంలో ఢిల్లీలో చలిలో నిరాహార దీక్ష తీసినటువంటి గొప్ప వాది. వారి ఆశయాలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ తొలి మలి ఉద్యమంలో కీలకంగా పాల్గొనడమే కాకుండా 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి సొసైటీలను ఏర్పాటు చేసి సొంత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా బీసీలందరికీ సమాన అవకాశాలు రావాలని పోరాటం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నేలపట్ల సత్యనారాయణ, నల్లసోమ మల్లయ్య, గుండా కోటప్ప, గంజి భిక్షమయ్య, కర్నే ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం విగ్రహం దగ్గర అధికారికంగా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా అన్ని కుల సంఘాలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి దాన్ని దిగ్విజయం చేయడం జరుగుతున్నది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్వతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు. అదే కాకుండా ఆయన తెలంగాణ తొలి మలి ఉద్యమంలో కీలకంగా పాల్గొనటమే కాకుండా 69 తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి తెలంగాణ కోసం గొప్ప త్యాగశీలి. అంతేకాకుండా ఆయన సామాజిక ఉద్యమకారుడు. ఆయన ఆ రోజుల్లోనే మరి ఆయన ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉండి మరి కులానికి కూడా మరి మనకు సొసైటీలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కులాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఈ సమాజంలో బీసీల యొక్క వెనుకబాటుతనాన్ని గుర్తించి మరి బీసీలను కూడా సమానమైనటువంటి అవకాశాలు రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. అన్ని రంగాల్లో అన్ని సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలకు మరి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు పున్న పవన్ కుమార్, కర్ణాటి యాదగిరి, దీకొండ నవీన్, చెన్నోజు రాజు, సల్లోజు మురళి, ఖమ్మంపాటి మురళి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కమిటీ తరఫున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఆ రోజు పద్మశాలీల కోసం బీసీల కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు. ఆయన ఆశయాలను నెరవేరాలని కోరుకుంటున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపిత జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా జయంతి నివాళులు అర్పించి బీసీల హక్కుల కొరకై అహర్నిశలు పోరాడి ఈరోజు బీసీలకు జాతిపిత అని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా బీసీల హక్కులకై పద్మశాలి హక్కులకై నిరంతరంగా బీసీ రాజ్యాధికార సమితి తరఫున పోరాడాలని, మనకు రావాల్సిన రిజర్వేషన్లు అడుక్కునేది కాకుండా శాసించి తీసుకోవాలని, ప్రతి ఒక్క బీసీ కూడా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందుకే ప్రతి ఒక్క బీసీ తనకు సంబంధించిన హక్కులకై పోరాడి జాతిపిత బాపూజీ అడుగుజాడలో ఆశయాల్లో నడవాలని, బీసీల ఐక్యత